ఇండస్ వాటర్ ట్రీటీ నేను జస్ట్ సమరైజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మేబీ రేపటి నుంచి ఏదైనా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను మాట్లాడతా తప్ప ఐఎమ్ జస్ట్ సమరైజింగ్. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి సర్కార్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంది ఇదంతా జస్ట్ సమ్అప్ చేస్తున్నాం మీకు అందరికీ. ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేసింది నిన్ననే మనం మాట్లాడుకున్నాం. భారతదేశంలో కూడా మన పాక్ దేశం కూడా అది మన షిమ్లా అగ్రిమెంట్ని కూడా క్యాన్సిల్ చేసింది. షిమ్లా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసింది అని అనగానే నిజంగా చెప్పాలనంటే మన అందరికీ లడ్డూలు పుట్టించాలని అంటున్నాం. లడ్డూలు ఎందుకు పుట్టించాలనంటే ఇక అగ్రిమెంటే లేనప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ లేదు అని అన్నప్పుడు ఇక మన రక్షక బలగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే, బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చినట్టే టటా పేల్చి పడదొబ్బొచ్చు నా కొడుకులను ఒక్కొక్కని. అయితే ఈ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ అని అన్నప్పుడు ఫస్ట్ ఏమన్నాడు, నీళ్ళు ఆపుతున్నాను అన్నాడు నీ ప్రధాని. తర్వాత ఏం చేసిండు, నీళ్ళు తీసుకోపో అని చెప్పి గేట్లు ఓపెన్ చేసిండు. ఫస్ట్ ఏమో వాళ్ళు చెంబులలో నీళ్ళన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోరు, ఇది తాగనీకే ఇది కడుక్కోనికే అని పెట్టుకున్నారు. ఇప్పటికీ ఒకటేసారి డ్యామ్ ఓపెన్ చేయగానే రాగానే దానికి కడుక్కుందామని ముడి పెట్టుకునే దమ్ము ఎవరికి ఉండదు. ఆడ సునామీ వచ్చినప్పుడు గట్లాంటి వరదలు వచ్చినాయి. ఆ వీడియోలు మీరు సోషల్ మీడియా ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లలో చూస్తే ఆహా కన్నుల పండుగ ఉంటుంది. నాకైతే కన్నుల పండుగగానే ఉంటుంది. వాళ్ళు తడపడాస్తున్నప్పుడు ఆ దేశ ప్రజలు, పాక్ దేశ ప్రజలు, నాకు ఆనందంగా ఉంటుంది, నాకు ఆహ్లాదకరంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే కన్నుల పండుగ ఉంటుంది. పగా అననే ఒకటే మాటతోని ఇలా బతుకుండాల ప్రతి భారతీయుడు. పహల్గామ్లో జరిగిన ఆ ఘటనకు ప్రతి భారతీయుడు ఏకైక మాటతో బతకాల. ఏంది తెలుసా, పగా పగా పగా. ఆ పాక్ దేశంతో శినిగి షాట్ అంత అవుతుంది నా కొడుకులకు ఒక్కొక్కడికి. ఎందుకు చెప్పాలనా, మొన్నటిదాకా ఓ పెద్ద కాలర్ ఎగిరేసిన ఎక్సెట్రా సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఒక ప్రెస్ రిలీజ్ జారీ చేసింది. ఎప్పుడు 25/4/2025 ఒక ప్రెస్ రిలీజ్ జారీ చేసింది. ఏంటంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF unequivocally denies any involvement in the Pahalgam incident. Any attribution of this act to the TRF is false, hasty as a part of orchestrated campaign to malign the Kashmiri resistance. అంటే వీళ్ళు జనజీవన స్రవంతిల కలవనికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో మీరు చూడండి. అయితే ఇప్పుడు మన ఇండస్ వాటర్ ఏదైతుందో, జేలం ఏదైతుందో, చేనాబ్ ఏదైతుందో, సట్లెజ్ ఏదైతుందో ఆల్రెడీ రవి వాటర్ని మనం ఆల్రెడీ ఆపడదొబ్బినాం. ఇదంతా రాకపోతే పాకిస్తాన్ బతికెట్లుంటుంది, పాక్ దేశ బతికెట్లుంటుంది అని అంటే శినిగి షాట్ అంత అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే స్క్వేర్ 0 అయిపోతుంది దాన్ని. ఇదంతా కరెక్టే గిరీష్, పక్కకేదో ఏనుగురు పెట్టినావు అని అంటే సంథింగ్ బిగ్గర్ గోనా హ్యాపెన్. మీరు ఒకసారి అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ఇవాళ మీరు ఏడున్నా ఒక 2 సెకండ్స్ మనసు మీద చేయబెట్టుకొని ఆ రక్షక బలగాలకు గుండె ధైర్యం ఇవ్వాలా అని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థించుండ్రు. నేను 2-3 వీడియోలు చూసిన. ఇన్ఫ్యాక్ట్ నా పర్సనల్ ఫ్రెండ్స్తో కూడా నేను కొంతమందితో మాట్లాడినా హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. అందులో నుంచి నాకు ఒక వీడియో పంపిర్రు. అది ఎవరో నాకు తెలియదు ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్, బట్ ఆ కుటుంబానికి నేను పాదాభివందనం చేస్తున్నా. పొద్దున్నే వచ్చిండు, మళ్ళా సాయంత్రమో తెల్లవారుజామునో ట్రైన్ ఉన్నది వెళ్ళిపోతున్నారు అని చెప్పి మాట్లాడితే ఆ బిడ్డే అలా నాయనని ఆలింగనం చేసుకున్న సిచ్యువేషన్ నేను మరవలేకపోతున్నా. ఆ గృహిణి యొక్క కళ్ళల్లో ఉన్న బాధ నేను మరవలేకపోతున్నా. ఒక్కసారి మీరు ఏడున్నా ఆ పరమేశ్వరుణ్ణి ఆ ఇళ్ళన్నీ సురక్షితంగా ఉండాలా. ఆడికైతే మన ఆయువు పోసుకొని వాళ్ళ ఊపిరి వాళ్ళ ఇంట్లల్లో 1000 సంవత్సరాలు ఆ పుణ్యం కట్టుకొని, మన పుణ్యం కూడా వాళ్ళు కట్టుకొని ఈ యుద్ధంలో వాళ్ళు పోరాటం మన కోసం చేస్తున్నప్పుడు, మన పిల్లల కోసం చేస్తున్నప్పుడు, మన భవిష్యత్ కోసం చేస్తున్నప్పుడు, తద్వారా మన భారత్ భవిష్యత్ కోసం చేస్తున్నప్పుడు మన ఆయువు కూడా వాళ్ళు పోసుకొని 1000 సంవత్సరాలు బతకాలా. వాళ్ళ కుటుంబాలకు మనం చేసుకున్న పుణ్యం అంతా వాళ్లకు దొరకాల అని చెప్పి ఆ జటాధారుని నేను ప్రార్థిస్తూ మళ్ళా చిట్టా లోపలికి పోతున్నా. ఏనుగును ఎందుకు పెట్టినవు గిరీష్ అని చెప్పి మాట్లాడితే హాతీకే దాత్ చపానేకే అలగ్ ఆర్ ఖానేకే అలగ్. అంటే ఏనుగు చూపించే దంతాలు వేరేవి, మళ్ళా నమిలే దంతాలు కూడా దానివి వేరేవి. అట్లాంటి తాండవైతుంది ఈసారి. అట్లాంటి తాండవైతుంది ఏదైతే మీకు కనబడుతుంది చూడు, అది చేయడు ఈసారి. అది చేయకపోవచ్చు ఈసారి. ఏదైతే కనబడదు చూడు, మీ ఆట మొదలవుతుంది. ఈ ఆట నిన్ననే నేను డాట్స్ కనెక్ట్ చేసి చెప్పిన. ఆఫ్ఘనిస్తాన్లో ఆల్రెడీ మొదలెట్టినరు. మన ఆఫ్ఘనిస్తాన్ డెలిగేషన్ వచ్చి భారత్లో కూర్చొని వాళ్ళు మాట్లాడి పాక్ మీద భీకర దాడికి ఖచ్చితంగా ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అది వాళ్ళ యుద్ధం. బలోచ్లా ఆల్రెడీ పాక్ ఒక మిలిటరీ పోస్ట్ని క్యాప్చర్ చేసేసిండ్రు. ఆడ సివిల్ అన్రెస్ట్ మొదలైంది. పాక్ సోల్జర్లు అలా మనోభావాలు దెబ్బతింటూ ఒక సివిల్ అన్రెస్ట్ని ఎట్లా కంట్రోల్ చేద్దామనే తత్వంలో 25,000 మంది పాక్ సోల్జర్సు రాజీనామా చేసిండ్రు. ఇవాళ జగలర్ వేన్లల్లా మాకు కశ్మీర్ ఉంటుందని చెప్పి మాట్లాడిన ఆ ఆసిమ్ మునీర్ గాడు,
అరే ఓ ఫాల్తుగా నీ పైజామ్ ఇప్పి చూద్దామని అంటే నువ్వు ఏ బంకర్లో దాచుకున్నావురా అని ఇలా నా రక్షక బలగాలు అడుగుతుంటే జాడ లేకుండా నువ్వు నీ జాతి మనోభావాలు ఎట్లా లేవడతావురా అని అడిగితే ఈ ప్రశ్నకు నా కొడుకు సమాధానం చెప్తాడా పైజామాలు ఇప్పినోడు అని చెప్తున్నా. జర నేను జంగిలిగా మాట్లాడతా, నా మనోభావాలను ఇలా కంట్రోల్ చేసుకోవాలంటే కష్టమవుతుంది. నా అన్నదమ్ముల పైన దాడి జరిగింది, నా సనాతనం మీద దాడి జరిగింది, నా మతం అడిగి చేసిరు, ఇది ఇట్లా కాదు అట్లా కాదు చెప్పుతో కొట్టాలి ఇక మళ్ళీ ఒక్కొక్కలని తువాళ్ళ చెప్పులు మడత పెట్టి కొట్టాల్సి వస్తుంది ఒక్కొక్కలని. ఇదా మీరు చేసేది? ఇంక ఉల్టా దాని మీద మాట్లాడతారు. మీ కథలు తెలియదా మాకు వెనకటికి? మంచి మంచి సక్కదనాలు కనబడంగానే మీకు ఏడికేని మీ పులుసులు గారిపోతున్నాయి మాకు తెలియదా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరంతా. ఇవాళ మళ్ళీ దీన్ని ఒక అట్లా తీసుకోవద్దు, అమన్ చాతే దిస్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్, దట్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ అని చెప్పి మాట్లాడతారు. ఇవాళ మనము డివియేట్ కాకుండా ఫ్రెండ్స్ ఇండస్ వాటర్ ట్రీటీ కాడికి పోయినాం అనుకో, డేటా స్పీక్స్ ఎ లాట్. ఇవాళ మనము ఇండస్ వాటర్ ట్రీటీలల్లా నిశ్శబ్దంగా పాక్ దేశాన్ని చోక్ చేసి పడదొబ్బుతున్నాం. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. వరల్డ్ మొత్తంలో జియో పాలిటిక్స్ మీద డిబేట్లు జరుగుతున్నాయి. భారత్ అసలు పహల్గామ్లో ఎట్లా జరిగింది, భారత్ ఏం చేస్తుంది, దీని రిపకర్షన్స్ ఫర్దర్గా ఏముంటాయి అని అనేది జియో పాలిటిక్స్లా ఒక పెద్ద చర్చనీయాంశమైంది. అది కూడా ఎస్పెషలీ భారత్లా ఒక భారతీయుడు ప్రధానిగా ఉన్నప్పుడు వెనకటికి ఎట్లా యాక్షన్లు తీసుకున్నాము, గరమే గుస్కే ఇస్ బార్ పైజామా ఖోల్కే ఎక్కి పైజామా ఖోల్కే అని అన్నట్టు ఉంటుంది. ఆ తాండవ్ ఆ రకంగానే ఉంటుంది. ఎస్, వెన్ ఇట్ కమ్స్ టు మై ప్రైమ్ మినిస్టర్, ఎప్పుడైతే నా ప్రధాని దగ్గరికి మ్యాటర్ వస్తుందో, మూబంద్ కామ్ చాలు మెటికులస్ ప్లానింగ్తో పోతాడు నా దేశ ప్రధాని. మూబంద్ కామ్ చాలు చెప్పినా కదా, హాతీకే దాత్ దికానేకే అలగ్, హాతీకే దాత్ చపానేకే అలగ్. అందుకే ఆడు బంకర్లా దాచుకున్నాడు. అమ్మో ఈ చెప్ప నుంచికి ఛాతీ జర ఆలోచన డేంజర్ పడవుతుంది ఈసారి. అప్పుడు నార్మల్గానే గుసాంచిండు, ఈసారి పక్కా నా పైజామా లిపుతాడు, నా జగ్గులర్ వేర్ని ఇట్లా చీరుదాం మోడీజీ అని అన్నాడు కదా. నరాలల్లా కాశ్మీర్ ఉందని అన్నాడు కదా, ఆ నరం లెక్క పెడదాం, బొక్కకు నీళ్లు పోద్దాం మనకి. ఆడు ఆసిం మునీర్ గాడే ఉండని, ఆ పాక్ దేశపోడు ఉండని. సివిలియన్స్ అని కూడా మనం చూడొద్దు మోదీజీ, సివిలియన్స్ అని కూడా చూడొద్దు. అలా ఇక మళ్ళీ నాకు వస్తాయి మాటలు. ఇక ఎవరిని వదిలిపెట్టేది లేదు ఈసారి అయితే. ఆడు షిమ్లా అగ్రిమెంట్ తీసేసిండంటే మనకు బ్లాంకెట్ అప్రూవల్ ఇచ్చిండు నాకు కొడుకు, ఆడికైనే మొదలెడదాం. సో ఈ లాస్ట్ డెకేడ్ ఏదైతే చూస్తామో మనము దశాబ్దాల వారీగా ఏదైతే మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాము అని చెప్పి ప్రమాణ స్వీకారం జరిగిందో, భారత్ తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ రకంగా డెవలప్ చేసుకుంటూ పోయిందో ఒకసారి చూడండి. ఇది పాక్ మీద ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుందో మీరు చూడండి. దీని సస్టెనెన్స్ ఎంత కన్సిస్టెంటింగ్ ఉంటుందో, ఎంత డెవాస్టేటింగ్ ఉంటుందో పాక్ దేశానికి మీరు అర్థం చేసుకోండి. ఇవాళ తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్, జేలం నది మీద తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్. ఇది 2016 ఊరి అటాక్ తర్వాత మొదలెట్టిండు మన దేశ ప్రధాని. ఇది సీజనల్ ఇన్ఫ్లోస్ ఏవైతే ఉంటాయో దాన్ని రెగ్యులేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఒక్కసారి ఇది షెల్ఫ్ అయిపోయిందని అంటే స్ట్రాటజిక్ అసెట్ లెక్క మారుతుంది. ఏది? తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ జేలం మీద. అట్లనే కిషన్ గంగా హెచ్ఈపి జేలం దాని మీద కూడా ఇది 2018లో మొదలెట్టిండు మన దేశ ప్రధాని. 23 కిలోమీటర్ల డైవర్జన్ టనల్ రీరూట్స్ పాక్ నుంచి వచ్చే వాటర్ని మొత్తం డైవర్ట్ చేసి పడదొబ్బుతుంది. బోలో భారత్ మాతాకి జై. ఈ డిపెండెన్సీ రిస్క్లనే మనకు తీసేస్తుంది. అట్లనే రాటిల్ హెచ్ఈపి అంటాం చేనాబ్ నది మీద. రాటిల్ హెచ్ఈపి చేనాబ్ నది మీద 2021లా చాలా డిలేల తర్వాత మొదలెట్టిండ్రు. దాని తర్వాత 850 మెగావాట్ల ప్లాంట్ కంప్లీట్గా ఇస్లామాబాద్ నరాల నుంచి నరాలు కట్ అయిపోతున్నారా బాబు అని అంటారు చూడు, ఆ రకంగా ఆట వదిలిపిస్తుంది ఈ రాటిల్ హెచ్ఈపి. పొటెన్షియల్ ఫ్లో ఆఫ్ మ్యానిపులేషన్ చేస్తుంది అది. అట్లనే షాపూర్ కంది ఏదైతే డ్యామ్ ఉన్నదో, షాపూర్ కంది డ్యామ్ ఉన్నదో మన రవి నది మీద 2018లో దాన్ని క్లియర్ చేసిండ్రు. దీన్ని సర్ప్లస్ ఇండియన్ రివర్ వాటర్ పాక్న ఫ్లో అవ్వకుండా కాపాడనీకే ప్రయత్నం చేస్తుంది, ఆపుతుంది. ఆల్రెడీ భారత్ తన ఆట 2018 నుంచే మొదలెట్టింది. దీన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారో నాకు తెలియదు, బట్ నేను మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని అంట, UJH మల్టీపర్పస్ ప్రాజెక్ట్ రవి ట్రిబ్యూటరీ మీద పెట్టినరు. దీన్ని 2020లో డిజైన్ చేసిండ్రు. కంబైన్స్ హైడ్రో ఇరిగేషన్ అండ్ స్టోరేజ్ మ్యాక్సిమం యూజెస్ ఆఫ్ ఇండియాస్ వాటర్ బిఫోర్ ఇట్ క్రాసెస్ ది బార్డర్. అంటే మన దేశంలో నుంచి పాకే నీరు ఏదైతుందో దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసి మా అంటే ఒక 2-3 షుక్కలు పాక్ దేశానికి పంపిస్తుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా
లాంగ్ టైం డాక్టరీన్తోని ఇండియా అని పెద్దపీట వేస్తూ ఒక ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పాక్కి ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేస్తూ డిజైన్ చేసిన ఇవన్నీ ప్రాజెక్ట్స్. కొంతమంది అంటారు ఆ స్టేట్మెంట్ ఇయ్యంగానే అయిపోతుందా, భారత్ ఏం చేసిందని. ఇప్పుడు చెప్తున్నాం ఆధారాలతో మీ చిత్రగుప్త్ నీ దేశ ప్రధాని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుసోలే, ఇంట్లల్లో కుసోలే, పోయి థాయిలాండ్ బ్యాంకాక్లు తిరగలే, నేపాల్లో చిందేయలే, చైనాతో ఎంఓయూలు రాయలే, ఒక్కో ఫోటో పెట్టి మాల్డీవ్స్ని ఖతం చేసిండు. ఇది యాదు పెట్టుకోను. ఇలా ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉన్నదో దాన్ని పాస్ చేస్తున్నామనంటే ఇస్లామాబాద్ అసలు ఇక ఎట్లయిపోతుందో చూడు. ఇక నిజంగా చెప్పాలంటే భికారిస్తాన్ కంటే ఎక్కువ అయిపోతుంది అది. ఇది ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అయిపోతుంది వాళ్ళకి ఇవాళ. అందుకే ఇవాళ వాడు రెసిస్టెన్స్ ఫ్రంట్ వాడు మేం చెయ్యలే, నిన్న ఆఫీస్ సైడ్ గాడేమో అన్నాడు కదరా, చీర్తాం, రక్తపాతం చేస్తాం, అది కోస్తాం, ఇది కోస్తాం. ముందు నీ కోసుకో చక్కగా. ఆల్రెడీ మళ్ళీ నాకు బూతులు వస్తాయి, పొద్దున నేను మాట్లాడదలుచుకోలే. కానీ ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎన్ ఎండ్. ఇప్పుడు నాకు అర్థమైతలేదు ఏంటనంటే అల్ జజీరా దీన్ని ఏం రాస్తుందో నేను వేచి చూస్తున్నా. అసలు ఏం రాస్తుంది పాక్ సర్వైవల్ గురించి అల్ జజీరా ఏం రాస్తుంది అని చెప్పి నా కళ్ళు ఒత్తులు పెట్టుకొని చూస్తున్నా. ఏం రాస్తుందో నాకు ఇంతవరకు అర్థమైతలేదు.